మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారం రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవంలో బీజేపీ పక్షపాతం చూపించింది. బ్యానర్ పై స్థానిక ఎమ్మెల్యే పేరు విస్మరించి ఎంపీ పేరు పెట్టుకుంది. ఇటు బీజేపీ మేడ్చల్ జిల్లా అల్వాల్ మచ్చబొల్లారం అండర్ రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. సభా వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రధాని మోదీ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేరును కావాలని విస్మరించారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. స్వాగతము. ఈరోజు మనమందరం చాలు, మీకేం కావాలి సార్, మీకేం అది ఇస్తామన్నారు. మీకు ఉదాహరణ భూదేవి నగర్ రైల్వే స్టేషన్ కి మనకు ఒక్క సైడే మనకు గేట్ ఉంటుండే, అక్కడికే ఎంట్రీ ఉంటుండే. మన భూదేవి నగర్ వాళ్ళు ఒక 3 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఉండే. రైల్వే ఆఫీసర్స్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మ్యాప్లు చూపించి, సార్ ఇగో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, మీరు దీన్ని దయచేసి చూడండి అంటే కేవలం ఒక వారం 10 రోజులలోనే అక్కడ గేట్ శాంక్షన్ ఇచ్చిన మా డిఆర్ఎం గారికి, ఇక్కడ ఉన్న రైల్వే అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఆర్కే నగర్, దాన్ని కూడా పేరు పెట్టాలా, పక్కకే చరిత్రలో నేను చెప్తున్న మొదటిసారి ఉంటుండొచ్చు. దయానంద్ నగర్ ఒక దిక్కు రైల్వే స్టేషన్ ఉంది, దాని పక్కకే ఆర్కే నగర్ అని మనం ఒక పేరు పెట్టాలంటే, అరే మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటే నేను ఇస్తా అంటే హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్ళడం, హెచ్ఎండిఏ దగ్గర ఒప్పించి మళ్ళీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అవి తీసుకొచ్చి రైల్వే వాళ్ళకి ఇవ్వగానే ఇమ్మీడియట్లీ దాన్ని కూడా చేయడం జరిగింది. మన కొత్త బస్తీలో ఎప్పటి నుంచో మనకు అక్కడ నీట మునిగే కాలనీలు అనేకం ఉన్నాయి. ఆ తుర్కపల్లి నుంచి వచ్చే నీళ్ళన్నీ మనకి ఇక్కడ కొత్త బస్తీ మన దగ్గర అక్కడ ఆగిపోయే పరిస్థితి, వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఇబ్బంది పడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. దానికి కూడా అడిగితే 1,74,00,000 రూపాయలతోటి అక్కడ ఒక 3 మీటర్ల బై 3 మీటర్ల మనకు ఒక కెనల్ వాళ్ళు ఇమ్మీడియట్లీ మంజూరు చేసి, ఇంకా మీకు ఇక్కడ విచిత్రం చెప్పాలా, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ నుంచి హెచ్ఎండబ్ల్యూఎస్ మీకు మన గౌతమ్ నగర్ బ్రిడ్జ్ దగ్గర 10 కోట్ల రూపాయలు ఈ నాలాలన్నింటినీ డైవర్షన్ చేయాలని చెప్తే రైల్వే బోర్డు దాకా పోయింది. అది రైల్వే బోర్డు వాళ్ళు మళ్ళీ దాన్ని వాపసు పంపించింది. అన్ని కోట్ల పైసలు వాళ్ళకి ఎట్లా అప్పచెప్తాం. అక్కడ అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ జనరల్ మేనేజర్ గారిని, నిజంగా చెప్తున్నా రైల్వే అధికారులను ఇక్కడ ఒప్పుకోవాలా, అరే ఫస్ట్ ప్రాజెక్ట్ కానివ్వండి, వాళ్ళు 10 కోట్లు అయితే 10 కోట్లు వాళ్ళకి ఇచ్చేద్దామని. ఇప్పుడు వాజ్పేయి నగర్లో కూడా 32 కోట్ల రూపాయలని ఆర్ఎన్బికి వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు ఏ పనులు అయితే మన సైడ్ రోడ్ నిర్మించాలనుకున్నా, ఈ ఎలక్ట్రికల్ పనులు చేయించాలనుకున్నా, డ్రైనేజ్ పనులు చేయించుకున్నా అనుకున్నా 32 కోట్లు ఆర్ఎన్బికి అప్పచెప్పి అది కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ సక్రమంగా పనిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మా ఇద్దరి పైన ఉంది. మీరు రైల్వే ఆఫీషియల్స్ కి నేను వాళ్ళ దగ్గర పోతే చాలు, మీకేం కావాలి సార్, మీకేం పని చేపడతారు చెప్పండి, అది ఇస్తామన్నారు. మీకు ఉదాహరణ భూదేవి నగర్ రైల్వే స్టేషన్
రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, చెప్పండి, మచ్చబొల్లారంలో ఈ బ్యానర్ ఇష్యూ ఏంటి, వాట్స్ ద అప్డేట్స్? సంజన, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాగ్దానాలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గతంలో దుఃఖపల్లిలో కావచ్చు, నేడు చూస్తే మచ్చబల్లారంలో కూడా ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ యొక్క పనులను కూడా చేయడానికి వైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే శాఖ అధికారులతో కావచ్చు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కోఆర్డినేషన్ చేసుకుంటా పనులను వేగవంతం చేసి ప్రజలకున్న సమస్యలు తీర్చుకోవడంలో కూడా ఉందన్నట్టు కూడా స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో చూసుకుంటే నేడు దానిలో భాగంగానే మచ్చబల్లారంలోని అండర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులను దాదాపు 6,60,00,000 రూపాయలతోని ప్రారంభించినటువంటి పనులను మల్కజిత్రి ఎంపీ ఈటెల రాజేందర్తో కలిపేసి అక్కడ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కూడా ప్రారంభించారు. దాంట్లో చూసుకున్నట్లయితే రైల్వే అధికారులు దానికి సంబంధించినటువంటి బ్యానర్ లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు పెట్టకుండా, దాంతో పాటుగా ఆ ఫోటోను వేయకుండా కేవలం ఎంపీ రాజేందర్ ఫోటో వేయడం, ఈటెల రాజేందర్ ఫోటో వేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం కూడా. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ పనులకు అధికారులతో కాబట్టి ఎంపీకి వీళ్ళందరికీ వినతి పత్రాలను అందించి ప్రజలకున్న కష్టాలను నెరవేర్చుతా అని చెప్పేసి గతంలో చెప్పాడు. మొత్తానికి వచ్చేస్తే ఆ అండర్ బ్రిడ్జ్ సంబంధించిన వచ్చేసి మొత్తం ఐదు వేదికలు ఏదైతే ఉన్నాయో 5 స్థానాల్లో వచ్చేసి అండర్ బ్రిడ్జ్ సమస్యలు ఉంటాయి. దానివల్ల గంటల తరబడి ప్రయాణికులు వచ్చేసి ఇబ్బందులు పడతారు, స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అంబులెన్స్ వచ్చినా కూడా అంబులెన్స్ వెళ్ళడానికి కూడా సమయం పడుతుందనే ఆలోచనతో అండర్ బ్రిడ్జ్ లో ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పిన హామీలు అవుతుందో అవి నెరవేర్చే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో కలిసి ఇప్పటికే ఒక పనిని ప్రారంభించేసి దుర్గపల్లిలోనే, దాంతో పాటుగా మరొకటి మచ్చబల్లారంలో ప్రారంభించే వేడుకల్లో భాగంగా వచ్చేసి కేవలం స్థానిక ఎమ్మెల్యే ఫోటో వేయకపోవడం, అంటే కష్టపడి ప్రజల కోసం పనిచేసి ప్రజల సమస్యలను తెలుసుకొని దానికి ఏదైతే నివేదికలు ఇచ్చేసి దాన్ని ఖచ్చితంగా శాంక్షన్ చేయాలని కోరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు అధికారులతో కలిసి సమన్వయంతో వచ్చేసి ఒక పనిని కొనసాగించి దాని యొక్క తుది దిశ వచ్చిన తర్వాత ఏర్పాట్లో ప్రారంభోత్సవం చూసుకుంటే ఆ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే ఒక పేరు మెన్షన్ చేయకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో సహా మల్కజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పేరు పెట్టడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొని వచ్చేసి తోపులాటగా ఉన్న పరిస్థితి అనేది కనబడుతుంది. ఆ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఏది చేసినా ప్రజల కోసం ఇచ్చే పార్టీగా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ప్రజలకున్న సమస్యలను తెలుసుకొని ప్రజా సమస్యలను చేరవేర్చుకొని కూడా ఆ సమస్యలను ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి డ్రైనేజ్ కావచ్చు, రోడ్ల సమస్యలు అవన్నీ కూడా కట్టుదిట్టు చేస్తూ దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి రైల్వే శాఖకు సంబంధించిన అండర్ బ్రిడ్జ్ పనులు కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీతో కలిసి కూడా సమన్వయంతో అభివృద్ధి పనులు చేస్తే దాంట్లో వచ్చేసి పేరు పెట్టకుండా కూడా తక్కువ చేయడం అనేది కూడా ఖచ్చితంగా తప్పు అనేది కూడా దాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు వేరు, అభివృద్ధి అనేది వేరు. అంటే ప్రజల పక్షాన పనిచేసేటువంటి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే లక్షలాది మంది ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉపశమనం కలిగించడానికి ఇలాంటి ఏర్పాట్లు చేస్తే దానిని కూడా రాజకీయం చేసి దాంట్లో ప్రోటోకాల్లో తన పేరు పెట్టకపోవడం మనకు కరెక్ట్ కాదని చెప్పేసి మరి రాజశేఖర రెడ్డి అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, దాంతో పాటుగా టీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యక్తులు నాయకులందరూ కూడా అక్కడ ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. దానిపైన ఎమ్మెల్యే పేరు అనేది ఏ విధంగా విస్మరిస్తారు అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి రైల్వే అధికారులను కూడా అడిగిన పరిస్థితి అనేది కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ సభా వేదికపై బ్యానర్ పెట్టకపోవడంతో ఈటెల రాజేందర్ పేరు పెట్టడంతో కూడా అక్కడ ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి అనేది కనబడుతుంది. ఈ తప్పుదోవలో వచ్చేసి ఈ రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల వల్లనే ఇలాంటి తప్పులు జరిగింది. కేవలం ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మనకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసుకొని దాన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తాడు. దానిలో భాగంగానే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మరి రాజశేఖర రెడ్డి ప్రజల క్షేమాలు కావచ్చు, లక్షలాది మంది సమస్యలకు ఉన్నటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, అండర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయడంతో పాటుగా ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేసుకొని పార్టీలకు అతీతంగా ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తే దాంట్లో కూడా పక్షపాతం చూపెట్టడం అనేది విడ్డూరం అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరో 3 బ్రిడ్జిలకు ప్రారంభోత్సవాలకు దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ముందు సాగేలా చేస్తుంది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అని చెప్పేసి స్థానికంగా ఉన్న
బీఆర్ఎస్ పార్టీ అనుచరులు కూడా ఆగ్రహం చేశారు. దీనిపైన ఇలాంటి తప్పులు జరిగినట్లయితే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదని కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. సంజన. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.